వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 రోజులుగా ఫింగర్ ప్రింట్ మిషన్ల సతాయింపు. రేషన్ షాపుల వద్ద సామాన్య ప్రజలు బియ్యం తీసుకోవడం కోసం పడిగాపులు. షాహీన్ నగర్ డెకరేషన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. భారీ ఆస్తి నష్టం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీసులు కార్డన్ సెర్చ్. 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో పట్టుకున్న అధికారులు. వాహనదారులకు కౌన్సిలింగ్. విశాఖ ఉత్సవంపై మంత్రి అవంతి సమీక్ష. డిసెంబర్ 28, 29 తేదీల్లో విశాఖ ఉత్సవం ఘనంగా నిర్వహించాలని సూచన. డీటెయిల్స్ చూస్తే నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపుల వద్ద 3 రోజులుగా ఫింగర్ ప్రింట్ మిషన్లు సతాయించడంతో స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో ఫింగర్ ప్రింట్ మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లైన్లో నిలబడి విసిగిపోతున్నారని డీలర్ షాప్ యజమానిపై ఆగ్రహించి వెన్నుతిరిగారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 దుకాణాలు కూడా ఇదే పరిస్థితి జరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ మండల్ ప్రెసిడెంట్ రాజమల్లు మాట్లాడుతున్నా. 3 రోజుల నుంచి రేషన్ దుకాణాలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేషన్ దుకాణాలల్లో మిషన్లు పనిచేయలేదు. 3 రోజులు మాకు చాలా ఇబ్బందికరంగా అయింది. ప్రజలు లైన్లో వేచి వాపసు పోవడం జరిగింది. 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు 3 రోజులు కూడా చాలా ఇబ్బందికరమైంది. మరి హైదరాబాద్కి ఫోన్ చేసి మాట్లాడినాము. ఓఎస్ఎస్ కంపెనీ వాళ్ళకి మాట్లాడితే మరి మా కంపెనీ మిషన్లన్నీ కరెక్టే ఉన్నాయి, కానీ దానికి కనెక్షన్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కనెక్షన్ సరిగా రాకపోవడం వల్ల మరి సర్వర్ డౌన్ అయిపోయింది. కాబట్టి ఆ తెలంగాణలో ఉన్నటువంటి 17,200 దుకాణాలు కూడా మరి ఇదే ప్రాబ్లం ఉన్నాయి, తొందరనే సరి చేస్తామని చెప్పడం జరిగింది. 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడ్డాము. మరి ఈ రోజు మాత్రం వస్తూ ఉన్నాయి ఇప్పుడు మిషన్లు. మరి ఎక్కడ బియ్యం అక్కడనే ఆగిపోయినాయి, ప్రజలకు ఇబ్బంది కలిగింది. మరి ప్రజలు ఇబ్బందులకు గురైంది కాబట్టి, వాపసు పోయింది కాబట్టి మరి 15 తారీఖు లాస్ట్ డేట్ ఉంటే దాన్ని 2 రోజులుగా పొడిగించాలని చెప్పేసి నేను సివిల్ సప్లై కమిషనర్ గారికి వినతి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఇంకా చాలా మంది తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా డేటు పొడిగించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మళ్ళీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా మరి సర్వర్ను పెంచాలని చెప్పేసి, సర్వర్ కెపాసిటీ పెంచాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. बेगम है 1 तारीख से फिर रहे चावल बराबर नहीं डाले, वो मशीन खराब होगा बोल के नहीं डालते हैं। फिर ऐसे कितने दिन फिरना हम काम धंधा छोड़ के, घर छोड़ के घंटों से कोपन की दुकान पर बैठ रहे हम। कैसा ऐसा करे तो तुम तो गवर्नमेंट से तो वो लगा दिया अंगूठा मारे तो चावल आते, किसी को आ रहे किसी को नहीं आ रहे, ऐसा कैसा तुम ऐसा कैसा कर रहे हो? उसको जो साफ अच्छा कर दो ना, तो हमारे को जो परेशानी नहीं हुई सरकार। आपको कितने दिन होगा? आज को जो है 4 दिन की 5 दिन की होता है, 4 दिन। हाँ, ऐसा आना जाना हमारे को भी बच्चे है, घर है, कैसा ऐसा जरा सोचो तुम भी। ऐसा है तो कैसा बोलो. బాలాపూర్ పీస్ పరిధిలో షాహీన్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. డెకరేషన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో భయంతో స్థానికులు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, పెద్దపల్లి డీసీపీ రవీందర్, గోదావరి ఖని ఏసీపీ ఉమేందర్ ఆదేశానుసారంగా స్థానిక గాంధీనగర్లో గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో పట్టుకుని వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి వదిలివేశారు. అనంతరం పోలీసులు అధికారులు మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కు రావాలని, లేని సందర్భంలో 100 నంబర్కి సమాచారం తెలియచేయాలని, ఎవరైనా అనుమానితులు కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు చెప్పాలని అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు సూచించారు. మా ఏసీపీ గారికి, మా ఇన్స్పెక్టర్ గారికి, పాల్గొన్న మీ అందరికీ కూడా నమస్కారం అండి.
ఎక్కువగా ఆపరేషన్ చెబుతురా చేస్తున్నామండి. మీ అందరికీ కూడా ఐడియా ఉంది. ఆ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసినప్పుడు ఈ పిల్లలంతా కూడా 18, 19, 20 సంవత్సరాల పిల్లలంతా కూడా 10 తర్వాత 11కి ఏం పడిన రోడ్డు మీద మీ అందరూ తెలిసిందే. రోడ్డు మీద తిరుగుతారు. పట్టుకుపోయిన తర్వాత ఊరికే తిరుగుతారు. కొంతమంది పిల్లలు ఓపెన్ డ్రింకింగ్ అంటే ఇష్టపడి తాగడం, ఇంట్లో సరిగా ఉండకపోవడం, వాంతో మీతో గొడవపడడం, వీళ్ళందరూ పట్టుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక తల్లి మొన్న చూస్తే ఎవరు చెప్పినా వినట్లేదు సార్, నా పిల్లలు చెప్తే వినట్లేదని చెప్పి బాగా ఆవేదన వ్యక్తం చేసింది. మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. మన దగ్గర కూడా మన పిల్లలు ఉంటారు. మీకు మాట అయినపోతే నయనో భయనో మా వంతు చర్య కూడా మేము చేస్తాం, కౌన్సిలింగ్ చేస్తాం, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈరోజు బాగానే ఉంటుందండి, ఈరోజు గడిచిపోతుంది. పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి తిరగబడు ఇవన్నీ మీ సంస్కారం నేర్పుతాం. మీరు కూడా సహకరించండి. మాకేమో శత్రువులు ఎవరు కాదు, మాకెవరు మిత్రులు కూడా ఎవరు కాదు. మంచిగా ఉండాలని మా ఉద్దేశం. మీరు సహకరిస్తే బాగవుతుంది. గోదావరికన్ పీపుల్ కూడా, ఎందుకంటే మన తరం అయిపోయింది. మన తరంలో మనం చాలా చేసినాం. మన వచ్చే తరం కూడా మన లేకుండా ఉండాలనుకోవడం తప్పండి. మనకంటే మంచిగా ఉండాలని కోరుకోవడం అనేది మంచి ఉద్దేశం అనేది నా అభిప్రాయం. మీరందరూ కూడా అదే అనుకుంటా, అంతేనా? మీ సమస్య తెలిస్తేనే మేము దాన్ని పరిష్కారం చేద్దాం. 500 జరిగింది. వాళ్ళందరూ చైతన్యవంతంగా ఉన్నారు. వాళ్ళు పాల్గొన్న ఈ కార్యక్రమం వాళ్ళు చాలా ఉత్సాహంగా కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించి ఏర్పాటు చేయమని జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది ముందుకు వస్తాం, మేము కూడా చేస్తాం, మీతో పాటు మాకు సహకరించని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. అంతేకాకుండా కూడా వాళ్ళకు షీటింగ్స్ మీద కూడా కొంచెం అవగాహన కల్పించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా సిపి గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు మేము ఆపరేషన్ చెబుతా కూడా చేస్తున్నాం. అది కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తల్లిదండ్రులు కూడా మా ఏరియాలో చేయండి, మా పిల్లలకు కొంత అవగాహన కల్పించండి, వాళ్ళను సన్మార్గంలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నారు. అంటే చాలామంది పిల్లలు తల్లిదండ్రులు చెప్పి తినకపోవడం, ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పి తిరగబడే పద్ధతి ఎక్కువ ఉంది నేచర్ ఇక్కడ. అలాంటి నేచర్ ఉండకుండా ఉండడం కోసం వాళ్ళు కూడా మా సహకారం అడుగుతున్నారు. తప్పకుండా మేము చేస్తాం. ఏదైనా సరే అందరూ కూడా సన్మార్గంలో నడవాలని మా కాన్సెప్ట్. అది తప్పకుండా దానికి సహకారం మేము చేస్తాం. ఈ కార్యక్రమాన్ని చేసిన మా ఏసీపీ గారికి, మా ఇన్స్పెక్టర్, మిగతా వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. డిసెంబర్ 28, 29 నగరంలో జరగనున్న విశాఖ ఉత్సవ్ ఘనంగా నిర్వహించేందుకు మంత్రి అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ధర్మశ్రీ, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడీలు పాల్గొన్నారు. శాసనసభ్యులు ధర్మశ్రీ గారికి, ఇతర నాయకులకి, అధికారులకి, అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ఇప్పటికే ఈ ఉత్సవానికి సంబంధించిన విధి విధానాలు కానీ, ఏ విధంగా దీన్ని ఏర్పాట్లన్నింటికి సంబంధించిన ప్రోగ్రెస్ ని కూడా రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. సార్, బ్రాడ్గా ఎజెండా ₹1 బడ్జెట్ ని కేటాయించిన మాట మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన టెండర్ ప్రొక్యూర్మెంట్ ప్రొసీజర్ ఇప్పటికే ఇనిషియేట్ చేశాం సార్. ఆల్రెడీ పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాము. త్వరలో వాటిని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా సార్, సిటీ బ్యూటిఫికేషన్, సిటీ లైటింగ్ కి, సిటీలో మన అట్రాక్టివ్ గా ఉండేటువంటి లైటింగ్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్, వీటన్నిటికీ జీవీఎంసీ నుంచి సుమారుగా ₹50 లక్షలు మనం ఈ విశాఖ ఉత్సవానికి ఇవ్వడం జరుగుతోంది. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ లో ఉన్నాయి సార్, టెండర్స్ లో ఉన్నాయి. త్వరలో ఫైనలైజ్ చేసి వెండర్స్ ని కూడా ఫైనల్ చేసినాక ఆ డిజైన్స్ అవి ఫైనల్ చేసి మనం ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంటే మనకి అట్రాక్టివ్ గా ఉంటుంది సార్. సో కమిషనర్, నేను కూడా విల్ బి వర్కింగ్ ఇన్ దట్ డైరెక్షన్. సో దట్ ఒక 2-3 రోజుల నుంచే FM రేడియో, మనం సినిమా థియేటర్స్ లో కూడా స్లైడ్స్ కానీ, సోషల్ మీడియా, మాకున్నటువంటి ట్విట్టర్ ప్లాట్ఫామ్ సార్, ఈవెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ ద్వారా కూడా మనం దీన్ని బాగా పబ్లిసైజ్ చేయదలుచుకున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా we will be utilizing for publicity sir. So దాదాపు వచ్చేటప్పుడు సార్ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపరేషన్, వాటి డిస్ట్రిబ్యూషన్ ఇంటర్నల్ గా
పాసెస్, వాటి డిస్ట్రిబ్యూషన్, శానిటేషన్, రోడ్ రిపేర్స్, బ్యూటిఫికేషన్ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ లో భాగంగా చేసుకుంటున్నాం సార్. తర్వాత ఇప్పుడు మనకి కార్నివాల్ని ఒక మేజర్ బిల్డప్ ఈవెంట్ గా మనం పెట్టుకుంటాం సార్. ఆ రోజు 25 అనుకున్న విధంగా పార్క్ హోటల్ మనకి వైఎస్ఆర్ విగ్రహం అక్కడ అల్లూరు సీతారామరాజు విగ్రహం హోటల్ నుంచి అక్కడి నుంచి సార్ 2 o'clock నుంచి, ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ బడ్జెట్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కార్నివాల్ని అట్రాక్టివ్ గా ప్లాన్ చేశాం సార్. అదే విధంగా సార్ లైటింగ్ కి సంబంధించి ముందుకు వెళ్ళాలి సార్. సో దానికి ఎప్పటికప్పుడు 3 నోడల్ ఆఫీసర్ టు ఇంప్రూవ్, అంటే వీల్ హావ్ టు షో ప్రోగ్రెస్ ఆన్ ఎ డైలీ బేసిస్ సార్. సో దిస్ ఇస్ అవర్. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శ్రీ 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 విద్యా గణేశానంద భారతి స్వామీజీ శ్రీ విద్యా గణేశ సంస్థానం భాగ్యనగర్ దర్శించుకున్నారు. హిందూ దేవాలయాల సాంప్రదాయ ప్రకారం ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆలయ స్థానాచార్యులు, ఆలయ పూజారులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనంతరం స్వామీజీ భక్తులకు ప్రసాదములు అందజేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడిపిఎల్ కాలనీ గాయత్రి శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థులు ఎన్కౌంటర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100కు డయల్ చేస్తే వెంటనే స్పందించి సమస్య నుంచి బయటపడేలా చేయాలని కోరుతున్నారు. ఇంకా మంచిగా ఉండేది. అమ్మాయిలు కూడా చాలా సేఫ్టీగా ఉండాలి. అమ్మాయిల మీద చేతులు వేయడం లేదంటే అరెస్ట్ చేయడం ఇట్లా చేస్తున్నప్పుడు అమ్మాయిలు భయపడకుండా, టెన్షన్ తీసుకోకుండా వాళ్ళని కొట్టడానికి అంటే పోలీస్కి కంప్లైంట్ చేయడానికి నెంబర్స్ చాలా వచ్చాయి, వాటికి కంప్లైంట్ చేయాలనుకుంటున్నా. అమ్మాయిలు ఓన్లీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం, పేరెంట్స్కి కూడా షేర్ చేసుకోవడానికి చాలా భయపడతారు. సో ఈసారి నుంచి అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పడం కదా వాళ్ళ పేరెంట్స్, అబ్బాయిలకి జాగ్రత్తగా ఉండారా, బయట అమ్మాయిలు ఈ రకంగా ఉన్నారు అన్నట్టు చేసుకోవాలి. అమ్మాయిలు అబ్బాయిలో కాదు గొప్ప ఇడ వీళ్ళగా పీకేది, అమ్మాయిలు కూడా అంతే ఉన్నారు అన్నట్టు చేసుకోవాలి. సో మేము దీనికి దిశాకి జస్టిస్ చేసినందుకు థ్యాంక్స్. ఇదే యాక్షన్ కొంచెం ఫాస్ట్గా తీసుకొని ఉంటే ఇంకొకరు భయపడతారు కదా, ఇలా చేసేది కాబట్టి నాకు ఇదే గత పడుతుంది అనేసి వాళ్ళు భయపడుతుంటారు. సో నెక్స్ట్ టైం ఇలా జరగకుండా టీఎస్ పోలీస్ స్టేషన్ తనకి 9 రోజులలోనే యాక్షన్ తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వంని మరియు పోలీస్ వ్యవస్థని మేము అభినందిస్తున్నాం. ఇలాగే రోడ్ మీద ఎలాంటి ఆడపిల్లలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయకుండా మెయిన్గా హెల్ప్ లైన్ నెంబర్స్ 100 కానీ 112 కానీ ఇలాంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఏమున్నా సరే అవి కాల్ చేసినప్పుడు ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. ఆడపిల్లలకి బయట జాగ్రత్తగా ఉండమని చెప్పడమే కాకుండా వాళ్ళ అబ్బాయిలకు కూడా అమ్మాయిలతో రోడ్ మీద లేకపోతే ఇంకెక్కడైనా సరే ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకు నేర్పించాలి. ముందు వాళ్ళు సరిగ్గా ఉంటే రోడ్ మీద ప్రతి ఒక్క అమ్మాయిని ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఇంకే రిలేషన్ అయినా అవ్వచ్చు, దాన్ని అన్న చెల్లెలుగా లేకపోతే తల్లిగా చూడాలని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి చెప్పాలి. అమ్మాయిలకు మాత్రమే జాగ్రత్తలు కాకుండా అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. విశాఖ నగరంలోని నక్కవానిపాలెం అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని డిపో నెంబర్ 565 సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేయగా సుమారు 50 కేజీల బస్తాల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా మూదోల్ మండలంలోని అష్టగ్రామంలో రాజ్యాంగ నిర్మాత
డాక్టర్ అంబేద్కర్ 63వ వర్ధంతిని దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సుకన్య రమేష్, దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. महात्मा ज्योतिबा फुलेंचा डॉक्टर बी.आर. आंबेडकरांचा डॉक्टर बी.आर. आंबेडकरांचा तसेच परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर या महापरिवर्तन वादांना त्रिवार वंदन करून आजचा हा दिवस बाबासाहेबांचा महापरिवर्तन दिवस आहे. 6 डिसेंबर म्हणून आमच्या मुधोळीतील सर्व 6 नगराचे बंधू भगिनींनी, बौद्ध बांधव आणि त्यांनी कॅन्डल रॅली काढून आमच्या इथे नागार्जुन नगर या ठिकाणी बाबासाहेबांना श्रद्धांजली अर्पण करण्यासाठी 6 नगराचे मुलं, बाळं आणि उपासक आणि उपासिका यांनी सर्वांनी येऊन बाबासाहेबांच्या आशयाला आणि बाबासाहेबचे कार्यकर्त्यांना आणि बाबासाहेब कसे वागलेत आणि हे आपल्या मुलाबाळांना शिक्षण देण्यासाठी बाबासाहेबांची ओळख करून द्यावं नसता आपल्या मुलांना सुद्धा ते ओळख భారత సూర్యుడు అస్తమించిన రోజు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముధోల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి కాలనీ వాసులు ముధోల్ గ్రామం నుంచి నయాబాదీ చౌరస్తా వద్ద అంబేద్కర్ గారికి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఈరోజు మన డాక్టర్ గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మహా వ్యక్తికి ప్రతి ఒక్కరు విద్యార్థులు, మేధావులు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మరియు ప్రతి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. మీ కొడుకులకు, కుమారులకు, కూతుర్లకు దయచేసి బాబాసాహెబ్ గారి లాగానే పెంచాలని నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు దళిత సోదరులకు, నా మిత్రులకు कृतज्ञता తెలియజేస్తున్నాను. आज का दिन 6 दिसंबर बाबा डॉक्टर बाबा साहब अम्बेडकर का महापरिनिर्वाण दिन है. आज दुख का दिन है. सभी हमारे मुधोल वासियों ने डॉक्टर बाबा साहब अम्बेडकर के स्टैचू के पास आकर सभी श्रद्धांजलि अर्पित किए हैं और हर एक विद्यार्थियों के माँ बाप सभी को विनती है कि डॉक्टर बाबा साहब अम्बेडकर के चरणों में चलना बोलकर सभी माँ बाप को मैं विनती करता हूँ. बच्चों को अच्छे मार्गदर्शन करना चाहिए बोलकर सभी పేరెంట్ కు मैं వినంతి करता हूं. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ఎంఆర్పీఎస్ నాయకులు లక్ష్మణ్, బీఎస్పీ నాయకులు సద్దాం, బీజేపీ టీఆర్ఎస్ నాయకులు నేవూరి దేవేందర్ రెడ్డి, బండారి బాలరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క పౌరుడు నెరవేర్చాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ 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 ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం 63వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు వచ్చిన అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మనకు చేసింది ఏం లేదు. కానీ తెల్లారి లేస్తే వాళ్ళకు జై 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 అని చెప్తున్నాము. ఇలా నన్ను ఒక దేశ ప్రధానికి గదే ఒక ఓటు హక్కు ఉంది. ఇలా ఎల్లారెడ్డిపేటలో సద్దాం కూడా గదే ఒక ఓటు హక్కు ఉందంటే కేవలం అది రాజ్యాంగంలో మా దేవుడు మాకు ఇచ్చిన ఒక హక్కులాగా భావించినాము. ఈ దేశంలో అందరికీ
సమంగా న్యాయం జరిగింది అన్న ఎక్కడన్నా ఉంది అంటే అది కేవలం ఒక ఓటు వేసే విషయంలోనే. కానీ అందరికీ జై 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 అని కొట్టి కొట్టి మా గొంతులన్నీ తినిగిపోయినా కానీ ఇలా ఒక వర్ధంతి సభ పెట్టి మా దేవునికి జై కొట్టేంత మాకు టైం లేకుండా అయిపోతుందని మస్తు మంది బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసి మనకి ఇన్ని ఇచ్చినందుకు ఒక్కరోజన్న ఆయన కోసం మనం ఈ కేటాయించి ఆయనకు కూడా మనం యాద్ చేసుకుంటే ఇంకా భావితరాలకు కూడా ఆయన చరిత్ర తెలుస్తుంది, మంచి మంచి పోరాటాలు వస్తాయి, అంతిమంగా రాజ్యం అనేది మన చేతుల్లోకి వస్తాయనే విషయాన్ని మీరందరూ గమనించాలి. జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్. నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇది ప్రభుత్వం తరఫున జయంతి ఎట్లా నిర్వహిస్తున్నామో వర్ధంతి కూడా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంబేద్కర్ అందరివాడు కొందరివాడు కాదు. ఆయన ఆ భావి తరాలకు భవిష్యత్తును ఆలోచన చేసి అప్పుడు రాజ్యాంగం నిర్మించడం వల్లనే, రాయడం వల్లనే మరి ఇలా రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఉన్నత వర్గాల్లో నిరుపేదలున్న వాళ్ళకు కానీ ఇలా రిజర్వేషన్లో ఫలాలు అందుతున్నాయంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగం రచించడం వల్లనే ఇది సాధ్యమైందని. కాబట్టి ఆ మహాపురుషుల్ని మనం అందరం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాను. అనగారిన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఎల్లారెడ్డిపేటలో అందరం నాయకులం కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అగ్రవర్ణ పేదలు కూడా అందరూ ఐక్యంగా ఉన్నప్పుడే దేశంలో అన్ని రంగాల్లో ముందుకు పోదామని నిజంగా చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలు అందరం కలిసి కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో దిశ నిందితుల ఎన్కౌంటర్తో హర్షం వ్యక్తం చేస్తూ బాణసంచా కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా మోతే ఎంపీపీ ఆశా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దిశ హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ జరిపిన పోలీసులను అభినందించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కఠినమైన చట్టాలతో శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోతే జెడ్పీటీసీ పుల్లారావు, రాఘవపురం మోతే సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 రోజులుగా ఫింగర్ ప్రింట్ మిషన్ల సతాయింపు. రేషన్ షాపుల వద్ద సామాన్య ప్రజలు బియ్యం తీసుకోవడం కోసం పడిగాపులు. షాహీన్ నగర్ డెకరేషన్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, భారీ ఆస్తి నష్టం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పోలీసులు కార్డన్ సెర్చ్. 60 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో పట్టుకున్న అధికారులు. వాహనదారులకు కౌన్సిలింగ్. విశాఖ ఉత్సవపై మంత్రి అవంతి సమీక్ష. డిసెంబర్ 28, 29 తేదీల్లో విశాఖ ఉత్సవం ఘనంగా నిర్వహించాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.